శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ సప్తత్రింశోధ్యాయ యజ్ఞ విధ్వంసము. బ్రహ్మోవాచ వీరభద్రోద యుద్ధే వై విష్ణునాస మహాబలః సంస్మృత్య శంకరం చిత్తే సర్వాపద్వినివారణం ఆరుహ్య స్యందనం దివ్యం సర్వవైరివిమర్థనః గృహీత్వా పరమాస్త్రాని సింహనాదం జగర్జః విష్ణుశ్చాపి మహాఘోషం పాంచజన్యాభిధం నిజం దద్మౌ బలీ మహాశంఖం స్వకీయాన్ హర్షయన్నివ తచ్చుత్వా శంఖ నిర్హ్రాదం దేవాయే చ పలాయతాః రణం హిత్వా గతాః పూర్వం తే ధృతం పురాయయుః. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు మహాబలుడగు ఆ వీరభద్రుడు విష్ణువుతోడి యుద్ధమునందు ఆపదలన్నింటినీ నివారించు శంకరుని మనస్సులో స్మరించి దివ్యమగు రథమును అధిష్ఠించెను. శత్రువులనందరినీ సంహరించి ఆ వీరభద్రుడు గొప్ప అస్త్రమును తీసుకొని సింహనాదమును చేసెను. విష్ణువు కూడా పాంచజన్యమన పేరు గల గొప్ప శబ్దమును చేసే తన మహాశంఖమును తన వారికి ఆనందమును కలుగజేయుచున్నాడా ఎన్నట్లు మ్రోగించెను. ఆ శంఖనాదము విని పూర్వములో యుద్ధము నుండి పారిపోయిన దేవతలు కూడా వేగముగా మరలి వచ్చిరి. వీరభద్ర గణైస్తేషాం లోకపాలా సవాసవః యుద్ధం చక్రుస్తథా సింహనాదం కృత్వా బలాన్వితాః గణానాం లోకపాలానాం ద్వంద్వయుద్ధం భయావహం అభవత్తత్ర తుములం గర్జతాం సింహనాదతః నందినా యుయుధే శక్రోనలో వై వైష్ణవాస్తథా కుబేరోపి కూష్మాండపతిశ్చ యుయుధే బలి తదేంద్రేణ హతో నంది వజ్రేణ శతపర్వణ నందినా చ హతశక్రస్త్రీ త్రిశూలేన స్తనాంతరే. సైన్య సమేతులకు లోకపాలురు ఇంద్రునితో కూడి సింహనాదమును చేసి వీరభద్రుని గణములతో యుద్ధమును చేసిరి. సింహనాదములను చేయుచున్న గణములకు లోకపాలరకు భయమును గొల్పు సంకుల సమరము జరిగెను. ఇంద్రుడు నందితో యుద్ధమును చేసెను. అగ్ని విష్ణుగణములు మరియు కుబేరుడు బలశాలియగు కూష్మాండపతితో యుద్ధమును చేసిరి. అప్పుడు ఇంద్రుడు 100 ధారలు గల వజ్రాయుధముతో నందిని కొట్టగా నంది ఇంద్రుని త్రిశూలముతో వక్షస్థలమునందు కొట్టెను. బలినౌ ద్వావపి ప్రీత్యా యుధాతే పరస్పరం నానాఘాతాంశ్చ కుర్వంతౌ నందిశక్రౌ జిగీషయ శక్త్యా జఘాన చాస్మానం శుచిః పరమకోవపః సోపి శూలేన తం వేగాచ్చతధారేణ పావకం యమేన సహ సంగ్రాహం మహాలోక గణాగ్రణీః చకార తుములం వీరో మమాదేవం స్మరన్ముదా నైరుతేన సమాగమ్య చండశ్చ బలవత్తరః యుయుధే పమాస్త్రైశ్చ నైరుతిం నివిడంబయన్. బలవంతులకు నంది ఇంద్రుడు ఇద్దరూ ఒకరినొకరు జయించు కోరిక గలవారైనా అనేక విధములుగా ఒకరినొకరు కొట్టుకొనుచు పట్టుదలతో యుద్ధమును చేసిరి. మిక్కిలి కోపము గల అగ్ని అస్మయను గణాధిపతిని శక్తితో కొట్టెను. ఆయన కూడా అగ్నిని వేగముగా 100 ధారలు గల శూలముతో పొడిచెను. శివలోకములోని గణములలో అగ్రేసుడగు వీరుడు ఆనందముతో మహాదేవుని స్మరించుచు యమునితో సంకుల సమరమును చేసెను. మిక్కిలి బలశాలియగు చంద్రుడు నైరుతికి ఎదురుగా పరమాస్త్రములతో అతనిని కొట్టి పరిహసించుచు యుద్ధమును చేసెను. వరుణేన సమం వీరో ముండశ్చైవ మహాబలః యుయుధే పరమయా శక్త్యా త్రిలోకీం విస్మయన్నివ వాయునాచ హతో భృంగి స్వాస్త్రేణ పరమోజస భృంగినాచ హతో వాయు త్రిశూలేన ప్రతాపిన. వీరుడు మహాబలుడు అగు ముండు గద గొప్ప శక్తిచే ముల్లోకములను పరచుచున్నాడా ఎన్నట్లు వరుణునితో యుద్ధమును చేసెను. వాయువు గొప్ప శక్తి గల తన అస్త్రముతో భృంగిని కొట్టగా ప్రతాపశాలియగు భృంగి వాయువును త్రిశూలముతో కొట్టెను. కుబేరేనైవ సంగమ్య కూష్మాండపతిరాదరాత్ యుయుధే బలవాన్ వీరో ధ్యాత్వా హృది మహేశ్వరం యోగినీ చక్ర సంయుక్తో భైరవీ నాయకో మహాన్ విదీర్య దేవానఖిలాన్ పపౌ శోణితమద్భుతం క్షేత్రపాలస్తథా తత్ర రుభుకుష్ సురపుంగవాన్ కాళీ చాపి విదార్యైవ తాన్ పపౌరుధిరం బహు అద విష్ణుర్మహాతేజ యుయుధే తైశ్చ శత్రుః చక్రం చిక్షేప వేగేన దహన్నివ దిశో దశ. బలవంతుడు వీరుడునగు కూష్మాండపతి మనస్సులో మహేశ్వరుని ధ్యానించి కుబేరునితో యుద్ధమును చేసెను. యోగిని గణములతో కూడి ఉన్న మహాబలుడగు భైరవీ నాయకుడు దేవతలనందరినీ చీల్చి రక్తమును త్రాగెను. ఆ దృశ్యము అద్భుతముగా నుండెను. మరియు ఆ యుద్ధములో క్షేత్రపాలుడు రుభుక్షుడు కాళి ఆ దేవతలను అధిక సంఖ్యలో చీల్చి రక్తమును త్రాగిరి.
అప్పుడు మహా తేజస్వి శత్రు సంహారకుడు నగు విష్ణువు వారితో యుద్ధమును చేసెను. ఆయన 10 దిక్కులను కాల్చివేయుచున్నాడా అన్నట్లు చక్రమును ప్రయోగించెను. క్షేత్రపాల సమాయాంతం చక్రమాలోక్య వేగత తత్రాగత్యాగ్రతో వీరాశ్చాగ్ర సతస్సహస్రాబలి చక్రం గ్రసితమాలోక్య విష్ణు పరపురంజయ ముఖం తస్య మృజ్యతముద్గాలి తవానిరం స్వచక్రమాదాయ మహానుభావ చుకోపచాతీవ భవైకభర్త మహాబలి తైర్యుధే ప్రవీరై సక్రుద్ధ నానాయుధధారకోస్త్రై. వేగముగా వచ్చుచున్న చక్రమును చూచి వీరుడు బలశాలియగు క్షేత్రపాలుడు దానికి ఎదురేగి దానిని వెంటనే మృంగివేసెను. శత్రునగరమును జయించు విష్ణువు తన చక్రమును అతడు మృంగివేయుటను గనెను. ఇంతలో అతడు నోటిని అధికముగా విడదీసి ఆ చక్రమును బయటకు గ్రక్కెను. మహానుభావుడు జగత్తునకు ఏకైక రక్షకుడు నగు విష్ణువు తన చక్రమును స్వీకరించి మిక్కిలి కోపించెను. మహాబలుడుగు విష్ణువు క్రుద్ధుడై అనేక ఆయుధములను అస్త్రములను ధరించి వీరులకు ఆ గణములతో యుద్ధమును చేసెను. చక్రే మహారణం విష్ణు స్త్రైస్సార్థం యూధే ముదా నానాయుధాన్ని సంక్షిప్య తుములం భీమ విక్రమం అధతే భైరవాద్యాశ్చ యూధుస్తేన భూరిసః నానాస్త్రాన్ని విముంచంత సంక్రుద్ధా పరమోజస ఇత్థం తేషాం రణం దృష్ట్వా హిరణాతులతేజస వినివృత్య సమాగమ్యతాన్ స్వయం యూధే బలి అద మహేతేజశ్చక్ర ముజ్జమ్య మూర్ఛితః యూధే భగవాంస్తేన వీరభద్రేణ మాధవః. విష్ణువు భయంకరమగు పరాక్రమమును ప్రదర్శించుచు అనేక ఆయుధములను ప్రయోగించి వారితో సంకులమగు మహాయుద్ధమును చేసెను. అప్పుడు భైరవుడు మొదలగు వారు మిక్కిలి కోపించి గొప్ప తేజస్సు గలవారై అనేక అస్త్రములను ప్రయోగించుచు ఆయనతో యుద్ధమును చేసిరి. ఇట్లు వారు యుద్ధమును చేయుచుండుటను గాంచి సాటిలేని తేజస్సు గల విష్ణువు వెనుకకు మరలి వచ్చి వారిని ఎదుర్కొని స్వయముగా వారితో యుద్ధమును చేసెను. అప్పుడు మహా తేజస్శాలి లక్ష్మీపతియగు విష్ణు భగవానుడు క్రోధమును పొంది చక్రమును చేతబట్టి ఆ వీరభద్రునితో యుద్ధమును చేసెను. తయోస్మమ భవద్యుద్ధం సుఘోరం రోమహర్షణం మహావీరాబ్ది పత్యోస్తు నానాస్త్రధర యోర్మునే విష్ణోర్యోగ బలాత్తస్య దేవదేవ సస్య సన్య దారుణాః శంఖచక్ర గదాహస్త అసంఖ్యాతాశ్చ జగ్నిరే తే చాపి యూధుస్తేన వీరభద్రేణ భాస్వత విష్ణువర్బలవంతో హి నానాయుధరాగణాః తాన్ సర్వానపి వీరోసౌ నారాయణ సమప్రభాన్ భస్మీచకార శూలేన హత్వా స్మృత్వా శివం ప్రభుం. ఓ మహర్షి, మహావీరుడగు వీరభద్రుడు శేషసాయియగు విష్ణువు అనేక అస్త్రములను ధరించి శరీరమునకు గగుర్పాటు కలిగించే అతి భయంకరముగు యుద్ధములు చేసిరి. దేవదేవుడగు ఆ విష్ణువు యొక్క యోగబలముచే భయంకరాకారులు శంఖమును చక్రమును గదను చేతులందు ధరించిన వారు నగు విష్ణుగణములు లెక్కలేనంత మంది పుట్టిరి. విష్ణువుతో సమమగు బలము గలవారు ఆనక అనేక ఆయుధములను ధరించిన వారు ఆ విష్ణుగణములు కూడా తేజస్శాలి ఆ వీరభద్రుడితో యుద్ధమును చేసిరి. వీరుడగు వీరభద్రుడు శివప్రభువుని స్మరించి నారాయణుడితో సమమగు తేజస్సు గల వారిని అందరినీ శూలముతో సంహరించి భస్మము చేసెను. తతోశ్చోరసిస్తం విష్ణుం లీలయేన రణాజిరే జఘాన వీరభద్రో హి త్రిశూలేన మహాబలి తే ఘాతేన సహసా విహత పురుషోత్తమః పపాత చ తదా భూమౌ విసంగరో భూన్మునే హరిః తతో యజ్ఞోద్భూతం తేజః ప్రళయానల సన్నిభం త్రైలోక్య దాహకం తీవ్ర వీరాణామపి భీకరం క్రోధరక్తేక్షణా శ్రీమాన్ పునరుత్థాయన ప్రభుః ప్రహర్తుం చక్రముద్యమ్య హ్యతిష్టత్ పురుషర్షభః. అప్పుడు మహాబలుడుగు వీరభద్రుడు యుద్ధరంగమునందు త్రిశూలముతో ఆ విష్ణువును వక్షస్థలమునందు లీలగా పొడిచెను. ఓ మహర్షి, అప్పుడు పురుషోత్తముడగు ఆ విష్ణువు ఆ శూలఘాతముచే గాయపడిన వాడై వెనువెంటనే స్పృహను కోల్పోయి భూమిపై పడెను. అప్పుడు ప్రళయ కాలాగ్ని వలె ప్రకాశించున్నది, ముల్లోకములను తగులబెట్టునది, తీవ్రమైనది, వీరులకు కూడా భయమును గొలుపునది అగు తేజస్సు యజ్ఞము నుండి ఉద్భవించెను. పురుషోత్తముడు లక్ష్మీపతి అగు ఆ విష్ణుప్రభు మరలా లేచి క్రోధముచే ఎర్రనైన నేత్రములు గలవాడై చక్రమును చేతబట్టి వీరభద్రునిపై దాడి చేయుటకు సంసిద్ధుడాయెను. తస్య చక్రం మహారౌద్రం కాలాదిత్య సమప్రభం వ్యష్టం భయాదీనాత్మ వీరభద్ర శివప్రభు మునే శంభో ప్రభావాత్తు మాయేసస్య మహాప్రభో న చచాల హరేశ్చక్రం కరస్థం స్తంభితం ధ్రువం అద విష్ణుర్గణేశేన వీరభద్రేణ భాస్వత అతిష్టత్ స్తంభితస్తేన శృంగవానివ నిశ్చలః తతో విష్ణుస్తభితో హి వీరభద్రేణ నారద యజ్జోపమంత్రణ మనా నేరస్తంభనకారకం
తతస్తంభన నిరుక్త సారంగధన్వార పరమేశ్వర శారంగం జగ్రాహ సక్రుద్ధ స్వధను శశరం మునే. దైన్యములేని మనస్సు గలవాడు శివప్రభుని స్వరూప భూతులకు వీరభద్రుడు మిక్కిలి భయంకరమైనది కాలమయందలి సూర్యునితో సమమగు కాంతి గలది ఆగు విష్ణు యొక్క చక్రమును స్తంభింపజేసెను. ఓ మహర్షి, హరి యొక్క చేతి అందలి చక్రము మాయాధీశుడు మహాప్రభువగు శంభుని ప్రభావంచే నిశ్చితముగా స్తంభింపచేయబడి కదలకుండెను. అప్పుడు తేజస్శాలి గణాధీశుడుగా ఆ వీరభద్రునిచే స్తంభింపచేయబడిన విష్ణువు పర్వతము వలె కదలిక లేకుండా నిలబడెను. ఓ నారద, వీరభద్రునిచే స్తంభింపజేయబడిన విష్ణువు ఆ స్తంభన శక్తిని నిర్వీర్యము చేయుట కొరకై భృగు మహర్షిని పిలువగోరెను. ఓ మహర్షి, ఇంతలో స్తంభన నుండి విడుదల పొందిన లక్ష్మీపతి శారంగమని ప్రసిద్ధిగాంచిన తన ధనుస్సును బాణములను క్రోధముతో చేపట్టెను. త్రిభిశ్చ దర్శితో బాణైస్తేన శారంగం ధనుర్హరే వీరభద్రేణ తత్తాత త్రిధాభూత్ తత్క్షణాన్మునే అద విష్ణుర్మయావాణ్య బోధితస్థం మహాగణం అసహ్య వర్చసం జ్ఞాత్వా హ్యంతర్ధాంతు మనోదదే. ఓ మహర్షి వత్స, విష్ణువు యొక్క శారంగ ధనుసును ఆ వీరభద్రుడు 3 బాణములతో కొట్టగా అది క్షణములో 3 ముక్కలాయను. అప్పుడు విష్ణువు నేను సరస్వతీదేవి హెచ్చరించితిమి. గణాధీశుడకు వీరభద్రుని పరాక్రమమును సహింపశక్యము కాదని ఎరింగి విష్ణువు అంతర్ధానమగుటకు నిశ్చయించుకొనెను. జ్ఞాత్వా తత్సర్వమిదం భవిష్యం సతీకృతం దుష్ప్రసహం పరేషాం గతాస్వలోకం స్వగణాన్వితాస్తు స్మృత్వాం విం సర్వపతిం స్వతంత్రం సత్యలోక గతశ్చాహం పుత్రశోకేన పీడితః అచింతయం సుదుఃఖార్తో మయా కిం కార్యమద్యవై విష్ణౌ మయి గతే చైవ దేవాశ్చ మునిభిః సహ వినిర్జిత గణైః సర్వే ఏతే యజ్ఞోపజీవినః సముపద్రవమాలక్ష్య విధ్వస్తం చ మహాముఖం మృగస్వరూపో యజ్ఞో హి మహాభీతోపి దుద్రువే తం తదా మృగరూపేణ ధావంతం గగనం ప్రతి వీరభద్ర సమాదాయ విశిరస్కమధా కరోత్. సతిదేహమును త్యజించుట శివగణములకు సహింపశక్యము కాని ఘటన అనియు ఈ సర్వనాశనము జరుగబోనని ఎరింగిన దేవగణ నాయకులు సర్వలోక ప్రభుడు స్వతంత్రుడు నగు శివుని స్మరించి తమ ఘటనములతో కూడి తమ తమ లోకములకు వెళ్ళిరి. నేను పుత్రశోకముతో పీడింపబడుతూ సత్యలోకమునకు వెళ్ళి మిక్కిలి దుఃఖముతో కూడిన వాడనై ఇప్పుడు నా కర్తవ్యమేమి అని చింతిల్లించింది. విష్ణువు నేను మరలిపోగానే మిగిలిన దేవతలను అందరినీ మరియు యజ్ఞమే జీవనాధారముగా గల మునులను శివగణములు జయించినవి. యజ్ఞ పురుషుడు సంప్రాప్తమైన మహావిపత్తును ఎరింగి మహాయజ్ఞము నాశనమగుట గాంచి మిక్కిలి భీతిల్లి మృగరూపముతో పరిగిడెను. మృగరూపముతో ఆకాశము వైపునకు పరిగెడుతున్న ఆ యజ్ఞ పురుషుని వీరభద్రుడు పట్టుకొని తలను నరికివేసెను. తత ప్రజాపతిం ధర్మం కశ్యపం చ ప్రగృహ్య సహ అరినేమినం వీరో బహుపుత్ర మనీశ్వరం ముని యాంగిరసం చేవ కృశాస్వం చ మమాగణః జఘాన మూర్ధన పాదేన దత్తం చ మునిపుంగవన్ సరస్వత్యాశ్చ నాసాగ్రం దైవమాతుస్తథైవ చ చిచ్ఛేద కరజాగ్రేణ వీరభద్ర ప్రతాపవాన్ తతో జ్ఞానసి దేవాన్ విదార్య పృథివీతలే పాతయామాస సోయం వైక్రోధాన్ క్రాంతాతి లోచనః. అప్పుడు ఆ వీరులకు వీరభద్రుడు ధర్మ కశ్య ప్రజాపతులను అనేక పుత్రులతో అసమర్థుడై ఉన్న అరినేమిని అంగిరస మహర్షిని కృశాస్సుని దత్త మహర్షిని పట్టుకుని శిరస్సుపై పాదముతో తన్నెను. మహాగణాధ్యక్షుడు ప్రతాపశాలిగు వీరభద్రుడు దేవతలకు తల్లియగు సరస్వతి యొక్క ముక్కు కొనను చేతిలోని కత్తి కొనతో కోసివేశను. ఆ వీరభద్రుడు క్రోధముచే ఎర్రనైన నేత్రములు గలవాడై దేవతలు మొదలగు ఇతరులని చీల్చి నేలగూల్చెను. వీరభద్రో విదార్యాపి దేవాన్ ముఖ్యాన్ మునీవసి నాభూచాంతో ధృతక్రోధ ఫణిరాడివ మండితః వీరభద్రో ధృతారాతి కేసరీవ వనద్విపాన్ దిశో విలోకయామాస కక్కుత్రాస్తిత్యనుక్షణం వ్యపోధయద్భృగుం యావన్మణి భద్రః ప్రతాపవాన్ పదాక్రమ్యో రసి తదా కర్షితచ్మ స్రలుంభనం చండశ్చోత్పాటయామాస పూష్ణోదంతాన్ ప్రవేగతః సప్యమానే హరే పూర్వం యో హసద్ దర్శయన్ దతః. పగబట్టిన త్రాచుపాము వలె మిక్కిలి కోపమును పొందిన వీరభద్రుడు ముఖ్యులకు దేవతలను మహర్షులను చీల్చి చెండాడిన తరువాతనైనను శాంతించలేదు. సింహము ఏనుగులను వలె శత్రువులను తరిమివేసిన వీరభద్రుడు ఎవడు ఎక్కడ దాగి ఉన్నాడో అని ప్రతిక్షణము దిక్కులను పరికించుచుండెను. ఇంతలో ప్రతాపశాలియగు
ప్రతాపశాలియగు మణిభద్రుడు భృగువును నేలపై పడవేసి కాలితో గుండెలపై తొక్కిపట్టి గడ్డెమును మీసములను ఓడబెరికెను. దక్షుడు శివుని నిందించిన సమయంలో పళ్ళు కనబడినట్లు బిగ్గరగా నవ్విన పూషన్ యొక్క దంతములను చంద్రుడు వేగముగా పెరికివేశెను. నంది భగస్య నేత్రైః పాతితస్య వృషాభువి ఉజ్గాహార చ స దక్షోక్ష యస్య పంతమాసు సుషత్ విడంబిత స్వధా తత్ర సా స్వాహ దక్షిణా తథా మంత్రాస్తంత్రాస్తథా చాన్యే తత్రస్థా గణనాయకైః వవృషుస్తే పురీషాని వితానాగ్నౌ వృషాగణాః అనివార్వాంచ్యం తదా రుద్రతనా వీరాస్తా మధ్వరం అంతర్వేద్యం తరగతం నీలీనం తద్భయాద్ఫలాత్ ఆ నినాయ సమాజ్ఞాయ వీరభద్రే స్వభూసుతం. దక్షుడు శివుని నిందించిన సమయంలో కనుసైగలతో ప్రోత్సహించిన భగుని నంది కోపములతో నేలపై పడవేసి అతని నేత్రములను గిల్లివేసెను. శివగణనాయకులు ఆ యజ్ఞశాల యందు ఉన్న స్వాహ స్వద దక్షిణ అను దేవతలను మంత్రతంత్రాధిష్టాన దేవతలను ఇతరులను దురవస్థలకు గురిచేసిరి. ఆ గణములు కోపముతో అగ్నివేదిక యందు మాలిన్యమును జల్లిరి. ఆ యజ్ఞమును శివగణములు ధ్వంసము చేసిన తీరు వర్ణనాతీతముగా నుండెను. వేది లోపల ఒక రంధ్రములో వీరభద్రుని భయముచో దాగి ఉన్న బ్రహ్మపుత్రుడగు దక్షుని ఆ గణములు బలముగా బయటకు లాగి ఆ వీరభద్రుని సన్నిధిలో నిలబెట్టిరి. కపోలేస్య గృహీత్వాతు ఖడ్గేనో ప్రహృతం శిరః అభేద్యమ భవత్తస్య తచ్చయోగ ప్రభావతః అభేద్యం తచ్చిరో మత్వా శస్త్రాస్త్రైశ్చతు సర్వసః కరేణ త్రోటయామాస పద్భ్యామాక్రమ్య చోరసి తచ్చిరస్తస్య దుష్టస్య దక్షస్య హరవైరిణః అగ్నికుండే ప్రచిక్షేప వీరభద్రో గణాగ్రణీః రేజే తదా వీరభద్రస్త్రిశూలం భ్రామయన్ కరే క్రుద్ధో రణాక్ష సంవర్తః ప్రజ్వాల్య పర్వతోపమః. వీరభద్రుడు అతనిని చెక్కిళ్ళయందు పట్టుకొని కత్తితో తలను కోయబోగా యోగమహిమచే ఆ తలను నరుకుట సంభవము కాలేదు. ఆ శిరస్సును శస్త్రములచే గాని అస్త్రములచే గాని నరుకుట సర్వదా అసంభవని భావించి అతడు గుండెపై 2 కాళ్లతో నిలబడి చేతితో పెరికివేశెను. గణాధ్యక్షుడు వీరభద్రుడు దుష్టుడు శివద్రోహియగు ఆ దక్షుని ఆ శిరస్సును అగ్నికుండమునందు పారవేచెను. అప్పుడు వీరభద్రుడు చేతిలో త్రిశూలమును త్రిప్పుచూ ప్రకాశించెను. పర్వతాకారుడగు వీరభద్రుడు క్రోధముతో సర్వమును తగులబెట్టి ప్రళయ కాలాగ్నిని బోలియుండెను. అనాయాసేన హత్వైతాన్ వీరభద్రస్తతోగ్నినా జ్వాలయామాస సక్రోధో దీప్తాగ్ని శలభానివ వీరభద్రస్తతో దగ్ధాన్ దృష్ట్వా దక్ష పురోగమాన్ అట్టాట్టహాసమకరోత్ పూరయాంశ్చ జగత్రయం వీరశ్రియా వృతస్తత్ర తతో నందన సంభవ పుష్పవృష్టిరభూద్దివ్య వీరభద్రే గణాన్వితే వవుర్గంధవ హాసీత సుగంధా సుఖదాసనై దేవదుందుభయో నేదు సమమేవ తతః పరం. వీరభద్రుడు వారిని తేలికగా సంహరించి తరువాత క్రోధముతో వారికి నిప్పు పెట్టి అగ్నిహోత్రము మిడుతలను వలె తగులబెట్టెను. అప్పుడు దక్షుడు మొదలగు వారు తగులబడుటను గాంచి వీరభద్రుడు ముల్లోకములను పూరించువాడై పెద్ద అట్టహాసము చేసెను. అప్పుడు అతడు వీరశోభతో ప్రకాశించెను. గణములతో కూడిన వీరభద్రునిపై నందనవనమునందు పుట్టిన దివ్య పుష్పములు వర్షించెను. పరిమళ భరితమై సుఖమును కలిగించే చల్లని గాలులు మెల్లగా వీచినవి. అదే సమయంలో దేవదుందువులు అద్భుతముగా మ్రోగినవి. కైలాసం స యయౌ వీర కృతకార్యస్తతః పరం వినాశిత దృఢధ్వాంతో భానుమానివ సత్వరం కృతకార్యం వీరభద్రం దృష్ట్వా సంతుష్టమానసః శంభుర్వేద గణాధ్యక్షం చకార పరమేశ్వరః. చీకట్లను పూర్తిగా పారద్రోలిన సూర్యుడి వలె ప్రకాశించే ఆ వీరుడు కార్యమును పూర్తి చేసుకుని శీఘ్రమే కైలాసమునకు వెళ్ళెను. పరమేశ్వరుడకు శంభుడు కార్యమును పూర్తి చేసి వచ్చిన వీరభద్రుని గాంచి సంతసించిన మనస్సు గలవాడై అతనిని వీరగణములకు అధ్యక్షునిగా చేసెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే యజ్ఞ విధ్వంసవర్ణనం నామ 37వ. శ్రీ శివమహాపురాణములో 2వ దేగు రుద్ర సంహిత యందు 2వ దేగు సతీఖండలో యజ్ఞ విధ్వంస వర్ణనమనే 37వ అధ్యాయము ముగిసినది.